హిందూ ధర్మాలకు సంబంధించి మన పురాణాలు వేదాలు ఎంతవరకు మన జీవితానికి అన్వయించుకొని మన మెరుగైన జీవనం పొందడానికి ఉపయోగించుకోవాలి? ఇది వరకు ఉండే సార్, ఇప్పుడు అవి ఆ ఇంపార్టెంట్ తీసేసి పక్క నుంచి దారి పట్టించేసారు చాలా మంది. ఇది మోస్ట్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, బేసికల్ గా మనం హిందూ సాంప్రదాయం అనేది ఇండియాలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం ఒరిజినల్ గా సైంటిఫిక్ గా ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం, డైట్ కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ 100% హిందూ సాంప్రదాయం అంతా అందరూ సైంటిఫిక్ గా, చాలా హైలీ సైంటిఫిక్ గా. ఇప్పటికీ మన లాంగ్వేజ్ కూడా మర్చిపోయే స్టేజ్ మనం తెచ్చేసుకోం. ఖచ్చితంగా మన లాంగ్వేజ్ మనం మర్చిపోతున్నాం. ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, ఒక 20 years బ్యాక్ నెక్స్ట్ వచ్చే 100 years లో 500 భాషలు మరుగున పడిపోతాయి అంటండి. వాటిలో తెలుగు ఉంది. తెలుగు ఎంత కష్టమైన భాష అండి, ఎంత ఎంత అందమైన భాష అండి అసలు. అది రిజర్వేషన్లకు వచ్చేసరికి ఇప్పటికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక రాజ్యాంగాన్ని రాసిన వారు చెప్పారు. కానీ ఇవాళకి ఆ రిజర్వేషన్ ఇంకా అమలు అవుతానే ఉన్నాయి. 75 years అయిపోయింది, రిజర్వేషన్స్ కంటిన్యూ అవుతుంది. ఇది కంట్రీకి చాలా అన్యాయం అండి, చాలా చాలా అన్యాయం. ఒరిజినల్ గా ఈవెన్ అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే, చాలా మంది తెలియని విషయం, 10 years 20 years చెప్పాడు అంతే రిజర్వేషన్స్. తర్వాత చెప్పలేదు ఆయన కూడా. రిజర్వేషన్స్ కొద్దిగా దెబ్బలాడింది ఆయనే కాదు, చాలా మంది దెబ్బలాడారు రిజర్వేషన్ కావాలని. రిజర్వేషన్స్ పెట్టడం వల్ల కంట్రీ ఇంటెలెక్చువల్ కెపాసిటీని మీరు చంపేస్తున్నారు. మీరు 50 years వైద్య వృత్తిలో ఉన్నారు కదా, మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? కాంప్లికేషన్స్ కేసెస్ నుంచే చాలా విషయాలు నేర్చుకుంటాం. కాంప్లికేషన్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతే అది మంచి వృత్తి కాదు. అది నన్ను అడిగింది. కాంప్లికేషన్స్ వచ్చి చేయవలసి వస్తాయి, వచ్చిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అది మనం కూడా పేషెంట్స్ కూడా కన్విన్స్ చేసుకుని చెప్పవలసిన బాధ్యత ఉంది. దీంట్లో ఒక డాక్టర్గా ఈ కాంప్లికేషన్ మేనేజ్ చేయగలనా లేదా అనేది చాలా ముఖ్యం. కింద నుంచి ఒక వయసు, ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక ఉన్నత స్థానాలు చేరాలి అనుకునే వ్యక్తులకి ఎట్లాంటి ఆలోచన ఉంటే బాగుంటుంది అంటారు? నా ఉద్దేశంలో పేద కుటుంబం డబ్బున్నవాడు కాదండి. చాలా ముఖ్యమైనది ఏంటంటే కమిట్మెంట్ అనేది ఉండాలి. ఎవరికైనా ఖచ్చితంగా నేను చెయ్యాలనే భావం ఉండాలండి. నాకు టైం అయిపోయింది, నాకు ఏదో వచ్చాను, వాళ్ళు జీతం ఇచ్చారు కాబట్టి నేను పనిచేస్తాననే భావం ఉండకూడదు. ఎవరైనా సరే ఖచ్చితంగా 12 గంటలు 14 గంటలు పనిచేసినట్టయితే ఎవరైనా ఖచ్చితంగా పైకి వస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, వర్క్ మీద ప్యాషన్ ఉండాలి. ఏ వర్క్ చేస్తున్నారు అనే దాని మీద ప్యాషన్ ఉండాలి ఖచ్చితంగా. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే వాళ్ళు దే లవ్ దేర్ వర్క్. మనిషి ఎదుగుదలకు సంబంధించి ఈయన చెప్పిన విధానం కావచ్చు, ఇలా చేయాలి అనే విధానాలతో ఎంతవరకు మార్పు వస్తుంది అంటారు? అది ఇది ఇండివిజువల్గా ప్రతి ఒళ్ళని మార్పు వస్తుంది కాబట్టి వాళ్ళు అలా డెడికేట్ వచ్చేసారండి. డెఫినెట్గా ఇప్పుడు నాలో మార్పు చెప్తానండి. నేను కొద్దిగా కోపం ఎక్కువ ఉండేది నాకు. మీకు డెఫినెట్గా కోపం ఎక్కువ ఉండేది. అంటే పేషెంట్స్ దగ్గర చాలా శాంతిపడ్డాను అనుకున్నాను, కానీ ఆ ఎఫెక్ట్ నా వైఫ్ మీద, మా స్టాఫ్ మీద పడేది. నేను అట్లాగే అహం, మనిషికి ఉండే అహం, ఈ రెండింటిని దూరం చేయడానికి స్వామి గారు ఏ విధంగా మేలుకొల్పేవారు? ఎస్, డెఫినెట్గా ఏదో రకంగా తనకి ఒక గేర్ ఉందనుకోండి, దాన్ని ఏదో రకంగా ఆయన ఎత్తి చూపించేవారు కాదు. ప్రాక్టికల్గా ఫీల్ అయ్యేవాడు, అయ్యో దీనివల్ల నేను ఇలా చేసిన వల్ల నష్టపోయిన, ఇది మంచిది కాదు అని. అప్పుడు తను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా ఉండకూడదు, ఉంటే చూసావా ఏమైందో అనే భావం మటుకు డెఫినెట్గా అందరికీ చూపించారు. ఓటు ఏదైతే ప్రతి ఒక్కరు వెళ్ళి వేసే ఓటు శాతాన్ని పెంచాలంటే మీరిచ్చే సూచన ఏంటి? కొన్ని కంట్రీస్ ఉన్నాయి సార్, 100% ఓటు వేయాలంట. వెయ్యాలి. వేయకపోతే వారికి ఉన్న ప్రివిలేజెస్ అన్ని పోతాయండి. కొన్ని కంట్రీస్ ఉన్నాయి, నాకు తెలుసు ఆస్ట్రేలియా ఒకటి ఉంది, అలా 100% ఓటు వేసి తీరాలి. అలాగే ఇండియాలో కూడా 100% ఓటు వేసి తీరాలని అనుకుంటే మీరు డెఫినెట్గా చాలా మార్పులు వచ్చేస్తాయండి. అది మీరు ఓటు వేయకపోతే మీ ప్రివిలేజెస్ అన్ని పోతాయంటే డెఫినెట్గా మార్పు వచ్చేస్తాయి. రాజకీయాలు సమాజంలోని అన్ని రంగాల్లోని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే అవ్వాలని, ఎంపీ అవ్వాలనే కాంక్షే కానీ నా ప్రాంతాన్ని ఎట్లా చూడాలి, నా ప్రాంతం ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే మోటోతో వ్యక్తులు అసలు కనిపించట్లా. ఇప్పుడు నేను ఒక టీచర్ని అయ్యాను, నాకు ట్రైనింగ్ ఉంది కదా. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను, నాకు ట్రైనింగ్ ఉంది కదా. నేను గ్రూప్ 2 పాస్ అయ్యాను, నాకు ట్రైనింగ్ ఉంది కదండి. వీళ్ళందరికీ అంత ఇంటెలెక్చువల్స్కి, ఇంటెలిజెంట్ పీపుల్కి, కష్టపడి వచ్చిన వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రాసెస్ అనేది 1 సంవత్సరం 6 నెలలు ఉన్నప్పుడు, ఒక పొలిటీషియన్గా వచ్చి ఈజ్ అన్ అథారిటేటివ్, ఆ నియోజకవర్గానికి ఒక అథారిటేటివ్ పర్సన్, లేకపోతే అసెంబ్లీలో కూర్చుంటే
ఈ హెస్ గోట్ ఏ రైట్ ఫర్ ద ఓట్ అండ్ ఆల్ దట్ థింగ్స్. ఒక లా మేకరే కదా. ఎమ్మెల్యే అయిన వెంటనే ఆల్ దోస్ పీపుల్ షుడ్ బి గివెన్ ట్రైనింగ్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 3 years. పురాతన సింధు పుస్తక రచనకు సంబంధించి మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు? పుస్తక రచనలో వచ్చిన పలు ప్రశ్నలకి అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అలా రాస్తాను కానీ అలా రాయటం చేతనం కానీ నాకు ఇప్పుడు అనుకోలేదండి. చాలామంది యంగర్ జనరేషన్ మంచి పొజిషన్స్లో ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇండియాలో కానీ లేకపోతే అదర్ కంట్రీస్లో కానీ వీళ్ళందరినీ ఒకసారి నేను హైదరాబాద్లో కలవటం, ఏదో ఫంక్షన్లో కలవటం జరిగింది. వాళ్ళందరూ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళందరూ కాలేజీలో చదువుకునేవారు. రోజు నన్ను చూసేవారు వాళ్ళందరూ. మా హాస్పిటల్ నుంచి ముందు నుంచి వెళ్ళేవారు కాలేజీ వారు. అయితే వాళ్ళందరూ కలిసి చాలా సరదాగా నాతో మాట్లాడుతూ సడన్గా మీకు ప్రతి నెల ఒక క్వశ్చన్ అడుగుతామండి, మీరు ఎందుకు ఆన్సర్ చేయకూడదు అన్నారు. ఇంత పెద్ద బాధ్యతని ఇంతమందికి కనుచూపు అందించాలనే లక్ష్యంతో ఎట్లా పనిచేయగలుగుతున్నారు? 1990 ముందండి. అప్పుడు లయన్స్ క్లబ్ పాల్కొల్లు స్టార్ట్ అయిన తర్వాత ఈ చుట్టుపక్కల చాలా ఐ క్యాంప్స్ చేసేవాళ్ళం. అప్పుడు ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా మా అమ్మ 5 రోజులు 6 రోజులు ఉంచేవాళ్ళు అండి, పంపించేసేవాళ్ళు కాదు. సో ఆ ఊరు వాళ్ళందరూ సహాయం చేసి ఆ టెంట్స్ అవి వేసి ఆ టెంట్లోనే పేషెంట్స్ని పెట్టేవాళ్ళం. 5 days ఆ పేషెంట్స్ అక్కడే ఉండేవారు. ఆపరేషన్ డాక్టర్స్ అయితే చేసి వెళ్ళిపోయేవారు కానీ ఇంకా స్టాఫ్ అక్కడే ఉండి మొత్తం అంతా చూసుకుని 5th day మళ్ళీ కట్లన్నీ ఇప్పిసి కళ్ళజోళ్ళు ఇచ్చి పంపించేవాళ్ళు. ఇవాళ ఐటీ అనేది బాగా పెరిగిపోతూ వస్తుంది. ఐటీ ఉద్యోగం చేస్తే లైఫ్ తొందరగా సెటిల్ అయిపోతుంది. ఇది ఎంతవరకు లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది? ఇది ఐటీ డెఫినెట్గా వాళ్ళు చాలా అవసరం సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళు ఐటీ లేకపోతే చాలా డిపార్ట్మెంట్స్ అన్ని పడుకుంటాయి. ఇంజనీరింగ్ చదివి యాక్చువల్గా ఏదైతే ఇంజనీరింగ్ చదివారో ఆ పనులు ఎవరు చేయడం లేదు, అందరూ కంప్యూటర్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి జాబ్స్ డెఫినెట్గా ఎక్కువ చేయాలి, సాలరీస్ ఎక్కువ ఇవ్వాలి. కానీ ఒకటి బీఎస్సీ కంప్యూటర్స్ చదివినట్టు కూడా సేమ్ అదే చేసేసుకోగలుగుతున్నట్టు వాళ్ళ. సో వాడికి ఇంజనీరింగ్ చదివినోడికి నువ్వు 2 లక్షలు ఇచ్చేదానికన్నా వాడికి ఒక 75,000 ఎంతో 60,000 ఇస్తే కళ్ళకద్దుకుని వచ్చేస్తాడు కదా వాడు. సో చాలా మంది ఆ రకంగా కూడా తీసేసుకుంటున్నారు. సక్సెస్ని బాగానే ఎంజాయ్ చేస్తారు అందరూ. ఫెయిల్యూర్స్ని తట్టుకొని నిలబడాలంటే ఎట్లా దృఢంగా ఉండాలి? సక్సెస్ అనేది ఏదో కూడా ఆలోచించాలి. అసలు ఏది సక్సెస్ అనేది కూడా ఆలోచించాలి. ఏది సక్సెస్ అనేది కూడా ఆలోచించుకోవాలి. కష్టపడి పాస్ అయ్యారనుకోండి అది సక్సెస్. కష్టపడకుండా ఏదో కాపీ కొట్టి మార్కులు వచ్చేసాయి అనుకోండి అది సక్సెస్ కాదు యాక్చువల్గా. అంటే ధ్యానం ద్వారా కొంతవరకు మనిషి హీల్నెస్ని ఎక్కడైనా చెడు అలవాట్లు కావచ్చు, లేదంటే చెడు దారిలో వ్యసనాల దారిని పడే వాళ్ళకి ధ్యానం ద్వారా కొత్త మార్గం కనిపిస్తుంది అంటూ ఉంటారు. తప్పకుండానండి, దాంట్లో అనుమానం ఏం లేదు. తప్పకుండా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒకే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెంచుకున్నారో మీ మైండ్ సెట్ రైట్ అవుతుంది. అది కరెక్ట్. మనకి ఇంద్రియాలు ఉంటాయి, అవే పక్కగా లాగుతూ ఉంటాయి. మనం మనసు ఏం చెప్తే మనం అదే వింటాం. కానీ లోపల మనసు ఒకటి ఉంటుంది మనకి, మన బయట మనసు ఏం చెప్తే అదే వింటాం. అది మనకు అన్ని చక్కగా ఉంటుంది అది కానీ లోపల మనసు ఉంటుంది, అది మటుకు 100% కరెక్టే చెప్తాం. మనం ఏం మాట్లాడుకున్నా సరే సమాజం గురించి, సమాజం చుట్టూ విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా సామాజిక వర్గ పరంగా వాళ్ళకు సంబంధించి ఉండే స్థితిని బట్టి ఒప్పులు తప్పులుగా కొన్ని పరిగణిస్తూ ఉంటారు. ఇవన్నీ నుండి ఉప్పులు తప్పులు అనేది సెల్ఫిష్నెస్ ఎక్కువతేనే వచ్చేది. సెల్ఫిష్నెస్సే వస్తుంది. ఇది నాకే కావాలి, ఇలాగే ఉండాలి, ఇదే కరెక్ట్, ఇలా ఉంటేనే మంచిది. ప్రపంచంలో సెల్ఫిష్గా ఉంటేనే మనం బతకగలము అనే భావం ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా అన్ని తప్పుదారులు పట్టడానికి ఉంటాయి. దానికి ఏం కావాలో అది అవుతున్నాడు, ఏమైనా మనకు అనవసరం అనే భావం వచ్చేస్తుంది. అంచేత డెఫినెట్గా అన్ని తప్పుదారులు పడతారు, తప్పు చేస్తారు. కష్టం, అదృష్టం, బద్ధకం, ఈ మూడుని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? కష్టపడేవాడు ఎప్పుడు బాగుంటాడు సార్, క్వశ్చన్ లేదండి. దాంట్లో అటు ఇటు అవుతుంది కానీ బద్ధకం ఉన్నవాడు వాడే కాదు, పక్కడు కూడా పాడైపోతాడు. బద్ధకం ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ కూడా పాడైపోతుంది బద్ధకం ఉంటే. 100% పాడై. అదృష్టం అనేది ఏం లేదు సార్. దట్ ఇస్ ఆల్సో సైన్స్ అని అడిగితే మనం క్రియేట్ చేసుకుంటాం అంతే. కష్టం వచ్చిన తర్వాత అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం క్రియేట్ చేసుకుంటాం. లక్ ఈజ్ ఆల్సో ఏ సైన్స్. ఏదో వచ్చేసి ఎక్కడి నుంచో పడిపోతాడు ఖచ్చితంగా. వాడు ఎప్పుడో వీడికి అదృష్టం వచ్చిందంటే భలే డబ్బులు సంపాదించాడంటే ఎక్కడో వాడి తాతగారు, వాళ్ళ ముత్తాదో లేకపోతే నాన్నో ఎవరో ఏదో ఆ రోజు వాడికి కలిసి. మన దేశానికి సంబంధించి వ్యవస్థలు
చాలా పనిచేస్తూ ఉంటాయి. వ్యవస్థల్లో పూర్తి స్థాయి మార్పు, ప్రగతి, పారదర్శకత రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్లీ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ సార్ అన్నిటి మీద. పబ్లిక్కి, రాజకీయ నాయకులకు కూడా, పబ్లిక్ అన్నా రాజకీయ నాయకులకి దీని మీద అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్లో చాలా మందికి ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి చేయించే కెపాసిటీ ఓన్లీ రాజకీయ నాయకుడితో, ఎమ్మెల్యేకే ఉంటుంది. సో ఎమ్మెల్యేగా అదే అర్థం చేసుకోకపోతే ఎవరు తీసుకెళ్తారు? వాళ్ళు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దాట్. ఆధ్యాత్మికంగా దేవాలయాలు సందర్శన చేసేటప్పుడు ప్రముఖంగా ఎవరైతే యాత్రికులు ఉంటారో వాళ్ళు ఏ విషయాన్ని గమనించాలి, ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడి యాత్ర? ఆల్ దీస్ టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, ఆశ్రమాలు కానీ, ఇవన్నీ ఎనర్జీ సెంటర్స్ అండి. డెఫినెట్గా ఎనర్జీ సెంటర్స్, డివైన్ ఎనర్జీ సెంటర్స్. మనకి ఇప్పుడు సెల్ అయిపోయింది, బ్యాటరీ మనం ఛార్జ్ చేసుకుంటాం కదా, అట్లా మీరు వాటి దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మీరు ఛార్జ్ అవుతారు ఖచ్చితంగా. దాంట్లో ఉండే వైబ్రేషన్స్ అన్ని మీలో వస్తాయి ఖచ్చితంగా. వచ్చినట్టు నాకేం కనిపించట్లేదంటే ఎలక్ట్రిసిటీ ఉంది, ఎక్కడ కనిపిస్తుందా మీకు? రోజు వచ్చేసరికి ఫోన్ వినియోగం ఎంత ఉండాలంటారు? తల్లిదండ్రులతో పాటుగా అమ్మమ్మలు, తాతయ్యలతో ఎంత కాలం గడపాలంటారు? తల్లిదండ్రులతోటి, అమ్మమ్మ, నాన్నతో ఎక్కువ కాలమే గడపాలి సార్ ఖచ్చితంగా. అట్లీస్ట్ డేకి 2-3 అవర్స్ అని వాళ్ళ ఇంట్లో గడపాలి. కలిసి భోజనం చేయడం కానీ, కలిసి వాళ్ళతో కూర్చోవడం కానీ, కౌలు చెప్పుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అంటే. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎవరు కూడా తల్లిదండ్రులతో గడపట్లేదు. ఫ్రెండ్స్ ఫోన్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. ఆల్ మన ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్ అన్నీ డెఫినెట్గా దాంట్లో వెళ్ళే వైబ్రేషన్స్ అన్నీ ఖచ్చితంగా చెడ్డదే. ఈ లాంగ్ రన్లో అది దట్ ఈస్ వన్ రీజన్ క్యాన్సర్ కూడా ఎక్కువ అవటానికి. అయినా ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ అండి అవన్నీ. చాలా మంది ఫిజిక్స్ ఎక్సెస్ని అడిగితే చెప్తారు ఇది ఎంత చెడ్డ చేస్తారు. మనం గుండె దగ్గర పెట్టుకుంటున్నాం, దాన్ని పెట్టుకుంటున్నాం, ఇవన్నీ లాంగ్ రన్లో కొద్దిగా తేడా వస్తుంది. లాంగ్ రన్లో మటుకు ఒక 30-40 ఇయర్స్ మీరు కంటిన్యూస్గా వాడితే మటుకు ఖచ్చితంగా ఏదో తేడా వస్తుంది. సో మోస్ట్ లైక్లీ ఫ్యూచర్లో క్యాన్సర్ ఒకటే కాకుండా మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి.